హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 6 to 10 months బేబీకి క్రోషెట్ బూటీస్ ఈజీగా ఎలా అల్లుకోవాలో తెలుసుకుందాము. మొదటగా ఒక చైన్ వేసుకోవాలి. ఏది అల్లుకోవాలన్నా కూడా ముందు ఒక చైన్తోనే స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను 17 చైన్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇప్పుడు 1 2 స్కిప్ చేసేసి థర్డ్ చైన్ నుండి అల్లుకోవాలి. దీనికోసం నీడిల్తో 2 లూప్స్ తీసుకొని 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చైన్లో కూడా 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన 13 చైన్స్లో కూడా 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. లాస్ట్ 14th చైన్లో నేను చెప్తాను. ఇది లాస్ట్ చైను, 14th చైను. ఇందులో 1 డబల్ క్రోషెట్ వేసుకుంటున్నాను. ఈ లాస్ట్ చైన్లో టోటల్గా 6 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 డబల్ క్రోషెట్ వేసుకున్నాను కదా, 2 3 4 5 6. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ నుండి ఒక్కొక్క స్టిచ్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ స్టిచ్ వరకు 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ స్టిచ్లో 5 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఆల్రెడీ 2 వేసుకున్నాం. 3 4 5. నెక్స్ట్ లైన్లో ఇక్కడ 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ నుండి సింగిల్ చైన్ లాగాలి. ఇప్పుడు 3 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఈ చైన్స్ వేసిన సేమ్ స్టిచ్ నుండే 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ స్టిచ్లో 1 డబల్ క్రోషెట్. ఈ విధంగానే మొదటగా మనం వేసుకున్న 14 స్టిచెస్ వరకు 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇంతకుముందు ఒక స్టిచ్లోనే 6 డబల్ క్రోషెట్స్ వేసుకున్నాం కదా,
ఆ 6 డబల్ క్రోషెట్స్లో ఒక్కొక్క స్టిచ్లో 2 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 12 డబల్ క్రోషెట్స్ వస్తాయి. 1 స్టిచ్లో 1, 2, సెకండ్ స్టిచ్లో 1, 2, థర్డ్ స్టిచ్లో 1, 2, ఫోర్త్ స్టిచ్లో 1, 2, ఫిఫ్త్ స్టిచ్లో 1, 2, సిక్స్త్ స్టిచ్లో 1, 2. ఇలా 12 స్టిచెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్ నుండి ఒక్కొక్క డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన 14 స్టిచెస్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇంతకుముందు లాస్ట్లో 5 డబల్ క్రోషెట్స్ వేసుకున్నాం కదా, ఈ 5 స్టిచెస్లో ఒక్కొక్క స్టిచ్లో 2 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్లో 1, 2, సెకండ్ స్టిచ్లో 1, 2, థర్డ్ స్టిచ్లో 1, 2, ఫోర్త్ స్టిచ్లో 1, సేమ్ స్టిచ్లో 2, ఫిఫ్త్ స్టిచ్లో 1, సేమ్ స్టిచ్లో 2. ఇలా 10 స్టిచెస్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో నుండి ఒక సింగిల్ చైన్ లాగాలి. ఇప్పుడు 3 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ స్టిచ్ నుండి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క డబల్ క్రోషెట్ వేసుకొని మొత్తం అల్లుకోవాలి. మొత్తం చుట్టూతా అల్లుకున్న తర్వాత ఒక సింగిల్ చైన్ లాగాలి. ఇప్పుడు 3 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ నుండి బ్యాక్ పోస్ట్ డబల్ క్రోషెట్ వేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. నీడిల్ని ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చి నెక్స్ట్ స్టిచ్ బ్యాక్ సైడ్ నుండి లాగాలి. ఈ విధంగా చుట్టూతా బ్యాక్ పోస్ట్ డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ స్టిచ్ వరకు అల్లుకున్న తర్వాత లైన్ చివర్లో 3 సింగిల్ చైన్స్ వేసుకుంటాం కదా, ఆ 3 చైన్స్లో నుండి ఒక సింగిల్ చైన్ని లాగాలి. మళ్ళీ 3 సింగిల్ చైన్స్ వేసుకోవాలి.
ఇక్కడ ఫ్రంట్ సైడ్ మార్క్ చేసినంత వరకు వదిలేసి చుట్టూతా 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడు ఒకవైపు మార్క్ ఉన్న దగ్గర నుండి రెండవ వైపు ఉన్న మార్క్ వరకు 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. రెండవ మార్క్ వరకు అల్లుకున్న తర్వాత ఇక్కడ 3 చైన్స్ వేసుకొని మళ్ళీ రివర్స్లో తిప్పి అదే లైన్లో అల్లుకుంటూ రావాలి. ఒక స్టిచ్ వదిలేసి ఇంకొక స్టిచ్లో అలా ఆల్టర్నేట్గా డబల్ క్రోషెట్ వేసుకుంటూ రావాలి. ఈ మార్క్ దగ్గరికి వచ్చాక 3 సింగిల్ చైన్స్ వేసుకొని రివర్స్లో తిప్పి అదే లైన్ మీద ఒక్కొక్క స్టిచ్ని స్కిప్ చేసుకుంటూ ఆల్టర్నేట్గా డబల్ క్రోషెట్స్ వేసుకుంటూ అల్లుకోవాలి. నెక్స్ట్ లైన్లో కూడా ముందుగా 3 చైన్స్ వేసుకొని ఒక్కొక్క స్టిచ్ స్కిప్ చేసుకుంటూ డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. లాస్ట్ లైన్ చివర కూడా 3 చైన్స్ వేసుకొని ఒక్కొక్క స్టిచ్లో 2 లూప్స్ వేసుకుంటూ 2 లూప్స్ వదిలేస్తూ చివరి వరకు ఎన్ని స్టిచెస్ ఉంటే అంతవరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక సింగిల్ చైన్ వేసుకొని ఈ లూప్స్ అన్నిటిలో నుండి బయటకు లాగేయాలి. ఇప్పుడు థ్రెడ్ని కట్ చేసి గట్టిగా ముడివేయాలి. ఈ షూకి అడ్జస్ట్మెంట్ కోసం సైడ్ ఒక బెల్ట్ వేసుకుంటున్నాను. ఈ బెల్ట్ కోసం మొదటగా సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ చైన్ నుండి స్టార్ట్ చేసి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి.